హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్‌డే రోజు నేను ఇలా కేక్ ప్రిపేర్ చేశాను. అది సింపుల్ కేక్. ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. తర్వాత ఒక చిన్న సెలబ్రేషన్ చేశామనమాట. చూసేసేయండి. ఫస్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంటే నార్మల్ కేక్ అనమాట ఇది. బట్ మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. తనకు ఎవ్రీ ఇయర్ ఇదే కేక్ చేస్తుంటాను. నేను 1 కప్పు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ క్యూబ్ తీసుకోండి. లేకపోతే నార్మల్ కెనోలా ఆయిల్ అయినా పర్వాలేదు. ఇది హాఫ్ కప్ అనమాట. మా పాప చేస్తుంది కేక్. తన చేతిలో ఉంది హాఫ్ కప్. ఒక 2 కప్స్ ఆఫ్ మైదా అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం మేము. యాక్చువల్‌గా ఏంటంటే తనకి ఎలాంటి బయట తెచ్చిన కేకులు ఇష్టం ఉండదనమాట. తన బర్త్‌డే రోజు మాత్రం కంపల్సరీ నేను ఈ కేక్ చేయాలి. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. తను ఇప్పుడు వేసేది హాఫ్ కప్. అలా నేను 4 కప్స్ వేశాను. అంటే 2 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అనమాట. తన చేతిలో ఉంది హాఫ్ కప్. మీకు 1 కప్పు కూడా ఉంటుంది మెజర్‌మెంట్‌లో. బట్ మా వాడు దాన్ని ప్లే చేసి ఎక్కడో వేసేసాడనమాట. అందుకే మాకు దొరకలేదు. అలా నేను ఆహ్, హాఫ్ కప్‌తో 4 కప్స్ తీసుకున్నాను. అంటే మనకి 2 ఫుల్ కప్స్ అనమాట. ఆహ్, మైదా అనేది. ఈ కేక్ చాలా సింపుల్‌గా ఉంటది. చాలా టేస్ట్‌గా చాలా బావుంటదండి. మాకు అందరికీ చాలా ఇష్టం ఈ కేక్ అనేది. తనకి బర్త్‌డేకి ఎవ్రీ బర్త్‌డేకి కంపల్సరీ నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో. ఈసారి ఇంకా మా పాప నాకు హెల్ప్ చేస్తుందనమాట చేయడానికి. తనకు చెప్తూ ఉంటే ఇంకా తను అన్నీ చేసేస్తది. ఇప్పుడు తనకు బేకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. కాబట్టి తను ఇంకా ఓన్‌గా కూడా చేసేస్తది నేను చెప్పకున్నా కూడా. ఇలా నేను 2 కప్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నాను. దీనికి నేను ఇప్పుడేంటంటే 1 కప్ ఆఫ్ కెనెలా ఆయిల్ తీసుకున్నాను. లేకపోతే బటర్ 1 స్టిక్ ఉంటది కదా! అది తీసుకోవచ్చు. నేను ఈసారి అంటే కెనెలా ఆయిల్‌తో చేస్తున్నాను. తర్వాత బేకింగ్ సోడా తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలనమాట. ఇది కరెక్ట్‌గా ఈ మెజర్‌మెంట్‌తో వేసుకుంటే మనకి కేక్ అనేది చాలా మంచిగా ప్లఫీగా వస్తది. చాలా టేస్టీగా కూడా ఉంటదనమాట. ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేశాను కదా! 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుంటాను. ఇంకా ఇక్కడ నేను షుగర్ అనేది బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా వాడొచ్చు. చూడండి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. బ్రౌన్ షుగర్ ఆహ్, నేను అది క్రిస్టల్ షుగర్ అనమాట. దాన్ని నేను పౌడర్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కలిపేసుకోవాలి. నేనక్కడ ఇంకా వేరే ప్రిపరేషన్‌లో ఉంటే తను ఈ కేక్ ప్రిపేర్ చేస్తూ ఉందనమాట. యాక్చువల్‌గా అంతా ఇంకా ఎలా ఉన్నారు? ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బయటికెళ్ళకుండా ఉండండి. వీలైతే మాత్రమే ఎళ్ళండి. అవసరం ఉంటేనే వెళ్ళండి. లేకపోతే వెళ్ళకండి. తర్వాత నేనొక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ ఫ్లవర్ కాబట్టి 2 ఎగ్స్ అనమాట. మీరు వైట్ అయినా తీసుకోవచ్చు. బ్రౌన్ అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకా ఇందులోనే ఆయిల్ కూడా వేసేసి మనము ఫస్ట్ బీట్ చేసేసుకోవాలి. ఇది 1 కప్ ఆఫ్ ఆయిల్. కెనోలా ఆయిల్ తీసుకున్నాను. మీరు వెజిటబుల్ ఆయిల్ అయినా పర్లేదు బానే ఉంటది. దీంట్లో ఏంటంటే 1/4 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తదనమాట కేక్. అందుకే నేను 1/4 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. తర్వాత నేను కొంచెం దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేస్తాననమాట. మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు వేసుకోండి. లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. బానే ఉంటది. తర్వాత దీన్ని ఇంకా మనము బీట్ చేసుకుందాం. దీంట్లో మనము ఎగ్స్, ఆయిల్ అండ్ వెనిలా ఎసెన్స్ ఏసాం కదా! ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసేసుకుందాం. ఇంకా ముందు వెట్ ఇంగ్రీడియెంట్స్ అంతా బీట్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ వేయాలి కదా! ఇది మనము ఇంకా బీట్ చేసేసుకుందాం.
చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు మనము. ఈ కేక్ అనేది చాలా త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. తర్వాత కొంచెం చెప్పాను కదా! ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు బీట్ చేసేసుకుందాం. ఇది వెట్ ఇంగ్రీడియెంట్స్ అంతా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుంటూ మనము బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎంత మంచిగా బీట్ చేస్తే మనకి కేక్ అనేది అంత ప్లఫీగా అంత బాగా వస్తదనమాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా! నా దగ్గర క్రిస్టల్ షుగర్ ఉంది కాబట్టి నేను 1 ½ కప్ షుగర్ తీసుకున్నాను. అంటే 2 కప్స్ పిండికి నేను 1 ½ షుగర్, అంతకన్నా తక్కువైనా పర్లేదు. 1 కప్ షుగర్ అయినా పర్లేదు. నేను దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. మీరు వైట్ షుగర్, పౌడర్ షుగర్ కూడా దొరుకుతుంది. దాన్నైనా వైట్ షుగర్ అయినా పర్వాలేదు. అంటే బ్రౌన్ షుగర్ కొంచెం హెల్తీ కదా అని నేను ఇంకా బ్రౌన్ షుగర్ తీసేసుకున్నాను. అవన్నీ కలిపేసుకోవాలి ముందు. డ్రై ఇంగ్రీడియెంట్స్ అంతా. ఇంకా దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వెట్ ఇంగ్రీడియెంట్స్‌లో మనం ఇంకా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్ అంతా. మా అమ్మాయి అంటే చాలా పక్కా ప్రాసెస్‌లో చేస్తది. తనకేమన్నా చేయాలనిపిస్తే మాత్రం చాలా పక్కా ప్రాసెస్‌లో చేస్తదనమాట. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీకు కేక్ చాలా బాగా వస్తది. అంటే పిల్లలకి అప్పుడప్పుడే అంటే మనకి ఇంట్లో చేసి పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు తినడం స్టార్ట్ అయినప్పుడు పిల్లలు ఇలాంటి కేక్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది కూడా. అంటే వితౌట్ నట్స్ లేకుండా వాళ్ళకి చేసి పెట్టాలి. బాగా బాగా నచ్చుతుంది కూడా. ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెము డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటూ మనము మొత్తం కలిపేసుకోవాలనమాట. ఇంకా మీరు కొన్ని మిడిల్‌లో మధ్య మధ్యలో మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం బాగా బీట్ చేసేసుకోవాలి. యాక్చువల్‌గా ఎంత బాగా బీట్ చేస్తే మనకు కేక్ అనేది అంత బాగా వచ్చేస్తది. ఇప్పుడు ఇంకా మొత్తం మనము బీట్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఇంకా మనం మొత్తం బీట్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా బీట్ అవుతుందో. ఇంకా ఇలా మొత్తం బీట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు అవన్నీ మనం ప్రీహీట్ చేసేసుకుందాము. 350 దగ్గర ప్రీహీట్ చేసేసి మనము ప్రీహీట్ అయిన తర్వాత ఇప్పుడు నేనేంటంటే ఇలా బేకింగ్ ప్యాన్‌లో నేను ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని బేక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఈజీగా తీయడానికొస్తది. మనకి కింద ఏం అంటుకోకుండా ఉంటదనమాట. అందుకని నేను ఇలా బేకింగ్ ప్యాన్‌లో ఒక అల్యూమినియం ఫాయిల్ తోటి ఆహ్, మొత్తం పెట్టేసి నేనింకా ఈ బీట్ చేసిన ఆహ్, బ్యాటర్ ఉంటది కదా! అది ఇందులో నేను వేసేసుకొని బేక్ చేసేసుకోవడమే ఇప్పుడింకా. మీరు కావాలంటే చెప్పాను కదా! నట్స్ అన్నీ బాగా ఫైన్‌గా చాప్ చేసుకొని పైన మొత్తం పెట్టేసుకోవచ్చు నట్స్ అన్నీ. చూడండి ఇలా అంత మంచిగా మొత్తం మనము బీట్ చేసేసుకున్నాం బ్యాటర్‌నంతా. అట్లాంటి కన్సిస్టెన్సీ ఉండాలనమాట ఫ్లవర్ అన్నం మొత్తం. ఇంకా ఈ బీట్ చేసిన బ్యాటర్ అంతా వేసేసుకొని మనం ఇంకా కుక్ చేసుకోవడమే. బేక్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఇందులో కొన్ని ఆల్మండ్స్ మాత్రమే చాప్ చేసుకొని పైన వేస్తున్నాను. మీరు కావాలంటే క్యాష్యూస్, పిస్తా అవన్నీ కూడా మీరు చాలా సన్నగా చాప్ చేసుకొని పైన వేసేసుకొని బేక్ చేసుకోవచ్చు. నేను 350 ఫారెన్‌హీట్ దగ్గర ప్రీహీట్ చేసేసుకుంటున్నాను. తర్వాత చూడండి ఇప్పుడు ఆల్మండ్స్ అన్నీ ఇలా నేను
చాప్ చేసేసుకొని పైన వేసుకుంటున్నాను. అంటే ప్లెయిన్ కేక్ కాకుండా కొంచెం ఇలా మనం డ్రై ఫ్రూట్స్‌తో కూడా తిన్నట్టు ఉంటది కదా అని నేను ఇలా అన్నీ వేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మనకి ప్రీ హీట్ అయిపోయింది 350 దగ్గర. ఇప్పుడు మనం కేక్‌ని ఆహ్, అవెన్‌లో పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని నేను టైమర్ సెట్ చేసేసుకుంటున్నాను. నేను 25-30 మినిట్స్ పెట్టేస్తాను అందులో. అంటే అవెన్ టు అవెన్ డిఫరెంట్ ఉంటది కదా! నేను 30 మినిట్స్ పెట్టేస్తున్నాను. 30 మినిట్స్‌లో మనకి మంచిగా బేక్ అయిపోయింది కేక్. ఎంత బాగొచ్చింది. చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది గదా! చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. అసలెంత బావుందో చెప్పలేను. అంటే మంచి కరెక్ట్ షుగర్ ఎవ్రీథింగ్ కరెక్ట్‌గా మంచిగా బేక్ అయిపోయింది. కలర్ గూడా చాలా బాగొచ్చేసింది. తర్వాత ఈవినింగ్ ఇంకా నేను మా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇద్దామని మీకు ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేశాను గదా! హస్బెండ్ గిఫ్ట్ కోసం బయలుదేరామని ఒక వీడియోలో షేర్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇలా పిల్లలిద్దరూ వాళ్ళ డ్యాడీకి ఇలా ప్రిపేర్ చేశారు. సమ్ కార్డ్స్. మా వాడైతే డిఫరెంట్‌గా చేశాడనమాట. తర్వాత నేనేమో తెలిసిందే కదా! నేనొక వాచ్ తీసుకున్నాను. అదేంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను త్వరలో. ఒక ఫాజిల్ అవన్నీ ఇలా గిఫ్ట్ బ్యాగ్‌లో పెట్టేస్తున్నాము. ఎంత మామూలుగా కాదు. మా వాడైతే ఫస్ట్ తన బర్త్‌డే లాగా ఫీల్ అయిపోతాడనమాట. ఎవ్వరి బర్త్‌డే అయినా తనే కేక్ కట్ చేయాలి. అంత హడావుడి చేస్తాడు. ఇంకా ఏదేదో మార్నింగ్ నుంచి ఫుల్ హడావుడి ఇవన్నీ ఇంకా ఇందులో పెట్టేసి తనకి ఇచ్చేద్దామని మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. మా హస్బెండ్‌కి ఏంటంటే తనకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు. బట్ అందుకనే నేనింకా తనని చూపించట్లేదు. సారీ ఏమనుకోకండి. ఇక్కడ కొంచెం మాట్లాడాను కానీ మా వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడనమాట. అందుకే నేనింకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇలా కేక్ అరేంజ్ చేసి చిన్నగా డెకరేట్ చేసామనమాట. నాట్ టూ మచ్. తనకి అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. చాలా సింపుల్‌గా ఉండడమే ఇష్టమనమాట. మేమే ఏదో కొంచెం తనని ఫోర్స్ చేస్తూ ఉంటాము. సెలబ్రేషన్ అది ఇది అని చెప్పేసి. ఇలా చాలా సింపుల్ అనమాట చేసి ఇంకా ఇలా కేక్ కట్ చేపిస్తున్నాము. మా వాడి హడావుడి చూడాలి. అసలెంత హడావుడి చేస్తాడంటే అంత హడావుడి చేస్తాడు. ఈ చిన్న లైట్స్ అనేది మనకి డాలర్ ట్రీలో దొరుకుతున్నాయండి. చాలా బాగున్నాయి. క్యాండిల్ లైట్స్ చాలా బాగా అనిపించి తీసుకొచ్చాననమాట నేను. ఇలా చిన్నగా ఇంకా అరేంజ్ చేసాము. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. హి ఈజ్ బిజీ విత్ ఇన్ హిస్ వర్క్. అసలు చాలా బిజీగా ఉంటున్నారు వర్క్‌లో. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో గానీ ఇంకా నేను ఆ గిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ మా బాబు ఎంటర్ ఇస్తాడు మా వాడు. ఇంకా అక్కడికొచ్చేసి ఏమేమో చేస్తాడండి. ఇంకా ఆ కేక్ తను ఎప్పుడు కట్ చేయాలి. అసలు అంత హడావుడనమాట. ఇద్దరు ఈరోజు కొంచెం ట్విన్నింగ్ ఉన్నారు. వీళ్ళిద్దరు షర్ట్స్. బట్ సారీ ఏమనుకోకండి. నేను మాత్రం తనని చూపించలేకపోతున్నాను. తనకి నచ్చదు కాబట్టి నేను చూపిచ్చాను. చూడండి మా వాడు ఇక ఫుల్ డాన్సులని, అవని, ఇవని ఏదో చేస్తూ ఉంటాడింకా. వాళ్ళ డ్యాడీ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా మేము కేక్ కట్ చేపిచ్చాం తనతో. మా వాడికి ఎంత హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. అసలు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా, తిందామా అని. ఇంకా అట్ లాస్ట్ మా హస్బెండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ తను కేక్ కట్ చేసాడనమాట లాస్ట్‌కి. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంత ఎక్సైట్ అయిపోయాడో. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము గిఫ్ట్ ఇచ్చాము. యాక్చువల్‌గా హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా మేము గిఫ్ట్స్ అవన్నీ ప్లాన్ చేస్తామని. ఆ పాప ఇచ్చిన కార్డ్స్ అన్నీ చూసాడు తను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఇవన్నీ పెట్టేసి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ వాచ్ ఓపెన్ చేయాలి. ఇంకా మా వాడు చూడాలనమాట. అది అసలు తెచ్చినప్పటి నుంచి దాని మీద టార్గెట్ చేశాడు. చూడండి ఇది ఫాజిల్ జెన్ 5 స్మార్ట్ వాచ్ అనమాట. చాలా బాగుంది.
చాలా బాగా అనిపించింది. అంటే తనుకి నచ్చిందనమాట మా హస్బెండ్‌కి. ఇది నేనిచ్చిన గిఫ్ట్ తనకి. తర్వాత ఇంకా అలా కొద్దిసేపు దాన్ని సెట్ చేసిన తర్వాత మేమింకా టెంపుల్‌కెళ్ళిపోయాము. టెంపుల్ ఇక్కడ చిన్మయ టెంపుల్ ఎళ్ళామనమాట. అక్కడ చూపిచ్చే ఉంటారు మీకు ఇదివరకు. అన్ని దేవుళ్ళుంటారు. ఎస్పెషల్లీ ఆంజనేయ స్వామి అంటే స్పెషల్ అనమాట. ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామనమాట. ఈ టెంపుల్‌లో ఏంటంటే మనకి పిల్లలకి డిఫరెంట్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. భారత భాగవతం మీద క్లాసెస్, బాల విహార్ అనే క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరికన్నా చిన్మయ మిషన్ దగ్గర ఉంటే ఎవరన్నా పిల్లల్ని క్లాసెస్‌లో జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు. చాలా కొంచెం విండీగా, కోల్డ్ కూడా ఉండే అనమాట. నాకు బాగా ఇష్టమైన టెంపుల్. ఇందులో అన్నీ మన ఫెస్టివల్స్ అన్నీ బాగా చేస్తారనమాట. కాకపోతే దీన్ని కన్నడ వాళ్ళు ఎక్కువ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా పెద్దగా చాలా బావుంటది. దివాళీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతాయండి. చాలా పెద్ద టెంపుల్. మనకి సెపరేట్ ఇలా షూస్ ర్యాక్ అంతా సెపరేట్ ఉండి, టెంపుల్ మాత్రం డౌన్‌లో ఉంటదనమాట. మేము మెయిన్‌గా ఏ ఫెస్టివల్స్ అయినా పిల్లల బర్త్‌డేస్, వెడ్డింగ్ డేస్ అలా అన్నిటికి మేము ఇంకా ఇలా టెంపుల్స్‌కి వెళ్ళే అలవాటుంది. కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటామన్నమాట. పిల్లల్ని కూడా మేము కూడా వెళ్తూ ఉంటాము. యాక్చువల్‌గా పైన మనకు ఇలా ఉంటదనమాట టెంపుల్ అంతా. ఇక్కడ మనకి రకరకాల బుక్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. పిల్లలకు సంబంధించింది. పైన మనకు పెద్ద ఆడిటోరియం ఉంటది. కిందనేమో టెంపుల్. మధ్యలో మనకిలా అంటే వాళ్ళు ఏమేమి క్లాసెస్ ఉంటాయో వాటి అడ్మిషన్స్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయనమాట. ఇక్కడ అన్నీ బుక్ ఎగ్జిబిషన్ లాగా ఉంటది. మనం కావాలంటే ఇక్కడ బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా పిల్లలకు మన తెలుగు సంస్కృతి మీద అవగాహన కోసం మనము ఇలా వీళ్ళు అన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. చిల్డ్రన్‌కి సంబంధించిన బాలవిహార్, భారత భాగవతం మీద క్లాసెస్ అవన్నీ, రామాయణం మీద క్లాసెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బుక్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. మనకేమన్నా హనుమాన్ చాలీసా అలాంటి బుక్స్ కావాలంటే ఇక్కడ $1 ఓన్లీ $1 ఫర్ ఎనీ బుక్ అనమాట. ఇప్పుడు ఇంకా మనము టెంపుల్‌కి వెళ్ళిపోదాం. డౌన్ ఎళ్తే మనకి టెంపుల్ ఉంటది. ఆంజనేయ స్వామి, శివుడు, తర్వాత సీతారాములు, లక్ష్మీదేవి అన్ని ఫెస్టివల్స్‌లలో అన్ని దేవుళ్ళని బాగా వీళ్ళు డెకరేట్ చేసి బాగా పూజిస్తారనమాట. అంటే లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. బట్ నేను కొంచెం ఇలా తీశాను. దుర్గామాతకి ఉంటుంది. అన్ని దేవుళ్ళుంటారు. చాలా బాగా అనిపిస్తది ఈ టెంపుల్‌లో. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని మేము బ్యాక్ అయిపోయామనమాట. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా! ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను కొత్త వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా?